ఉండు ఉండు 2 నిమిషాలు మన వాళ్ళకి కొన్ని మాటలు చెప్పి వచ్చేస్తా, వెయిట్ చేయి. కుంభాలకు మేసేసి బాగా ధనవంతులైన ఓ ధనవంతుల్లారా, కొద్దో గొప్ప సంపాదించి నా పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పి కూడబెట్టే మధ్యతరగతి ప్రజలారా, ముత్తాతలు తాతలు సంపాదించిన భూస్వాములారా, మీకు ఒక ముఖ్యమైన గమనిక. సంపాదిస్తున్నారా? బాగా సంపాదించండి. ఎవరి కోసము అంటే మా పిల్లల కోసము అని చెబుతున్నారు. చాలా మంచిది, సంపాదించండి. మీరు సంపాదిస్తూనే ఉండాలి. చివరికి మీ ఈ సంపాదన, మీ ఆస్తి, మీ పొలాలు ఇవన్నీ ఎవరి సొంతమో మీకు తెలుసా? మీకు కూడా తెలియని విషయం ఏంటి అని అంటే, చివరికి మీరు సంపాదించే కష్టపడి చెమటోర్చి అక్కడ ఇక్కడ దోచుకొని దొబ్బి తిన్న మీ భూములు ఏవైతే ఉన్నాయో చివరికి మీ పిల్లలకి కాదు కదా, మీ ఇంటిలిపాది ఎవరికి రావు అనే విషయం తెలుసుకోండి. మరి ఎవరికి పోతాయి అనుకుంటున్నారా? వక్ఫ్ బోర్డు. మాది ముస్లిం పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ముస్లింల కోసం ఒక వక్ఫ్ బోర్డుని అనే చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టంలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే, ఎక్కడైతే వాళ్ళ కన్ను పడిద్దో, వక్ఫ్ బోర్డు వాళ్ళ కన్ను పడిద్దో ఏ భూమి మీద అయితే, అది దేవాలయ భూమి అయినా, అని సొంత భూమి అయినా, లేకపోతే ప్రభుత్వ భూమి అయినా, ఇది వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పారనుకో, చివరికి మీరు సుప్రీంకోర్టుకు పోయినా కూడా ఏమీ తేలదు. తెల్ల ముఖం వేసి తిరిగి రావడం తప్ప చేయటానికి ఏమీ లేదు అనే విషయం తెలుసుకోండి. నిజంగా నాకు కుంభకర్ణుడు అంటే బాగా ఇష్టం అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత. ఎందుకు అని అంటే, ఉన్నదంతా అప్పటికే మేసేసి హాయిగా నిద్రపోతాడు. అక్కడ లాక్కోవడానికి ఏముండదు, పీక్కోవడానికి అసలే ఉండదు. ఎందుకంటే ఉన్నదంతా అప్పటికి తినేస్తాడు కదా. మీలాగా నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, నా పిల్లల పిల్లలకు ఉపయోగపడేలా భూములను సంపాదించి చివరికి ఇలా వక్ఫ్ బోర్డు సొంతం చేస్తారని మీరు కూడా కళ్ళు కూడా అనుకొని ఉండరు కదా. సంపాదించండి, ఇంకా సంపాదించాలి మీరు. ఎందుకంటే చివరికి మీరు ఎకరాలకు సంపాదించిన మీ భూములన్నీ వక్ఫ్ బోర్డు సొంతం అనే విషయాన్ని మర్చిపోండి. మీకు ఇంకో విషయం తెలుసా? పాకిస్తాన్ యొక్క భూభాగం 8 లక్షల ఎకరాలట. అయితే ఇక్కడ మన దేశంలో ఉన్న వక్ఫ్ బోర్డు యొక్క భూములు ఎంతో తెలుసా? 9 లక్షల ఎకరాలు అనని. అంటే పాకిస్తాన్ భూభాగం కంటే కూడా వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న భూములు 9 లక్షలకు పైనే అట, 9 లక్షల ఎకరాలకు పైనే అట. అంటే ఎంతమంది భూములను వక్ఫ్ బోర్డు సొంతం చేసుకుంది అనే విషయం తెలుసుకోండి. ఇక మీ భూముల్ని దోచుకోవడంలో ఎంతో సమయం పట్టదు అనే విషయం మీరు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం అని అంటారా? ఎలాగో మీరు బీజేపీ ప్రభుత్వాన్ని దారుణంగా దెబ్బకుట్టారు ఓటు వేయకుండా. అలా చేసిన మీకు పరిష్కారం ఏంటి అని అంటే, మీకు గనక మీ భూములు కాపాడుకోవాలి, మన దేశ సంపదను పరిరక్షించుకోవాలి అనే ఏకైక లక్ష్యం మీకు ఉన్నట్లయితే, ఇప్పుడు ఈ విషయం ఉన్న తర్వాత మీరు చేయాల్సిన పని ఒక్కటే. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి, గూగుల్లోకి వెళ్ళి స్కాన్ చేసి అక్కడ అడిగిన మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సెండ్ చేయండి. ఒకవేళ ఇది అర్థం కాకపోతే కింద లింక్ ఇస్తున్నా, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చివరిలో మీ పేరు పెట్టి దీన్ని సెండ్ చేయండి, చాలు. ఇక మీ భూములు సేఫ్గా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. తర్వాత మనం హ్యాపీగా కుంభకర్ణుడు పడుకున్నట్టు పడుకోవచ్చు. మన భూములకు ఎలాంటి లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అనే విషయం మీరు తెలుసుకొని నడుచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.